Hello viewers, welcome to Tradables. So first time 23,500 mark below close ayindi. So last 2 days manaku Wednesday and Thursday close to 23,500 వచ్చినప్పటికీ 23,500 support తీసుకుంది. So 2 days తర్వాత వాళ్ళ third day 23,500 below కూడా రావడం. సో అండ్ ఈ రోజుల్లో 23,350 ఎగ్జాక్ట్లీ 23,350 దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో మార్నింగ్ 23,600 నుండి 23,350. సో 250 పాయింట్స్, మోర్ దాన్ 250 పాయింట్స్ రేంజ్ అయితే క్రియేట్ అయ్యింది. అండ్ మధ్యలో కూడా ఒక 2 times ఒక టూ స్వింగ్స్ అయితే క్రియేట్ అయ్యింది. సో 23,500 ఇప్పుడు ఒక మేజర్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ మనకి 23,000 దగ్గర యాజ్ పర్ ఓపెన్ ఇంట్రెస్ట్ సో ఈరోజు 23,200 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే బిల్డ్ అవుతుంది. సో యాజ్ పర్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి 23,200 దగ్గర పుట్స్ స్ట్రాంగ్గా బిల్డ్ అవుతున్నాయి. అదేవిధంగా 23,500 నుండి 23,700 మధ్యలో కాల్స్ హ్యూజ్గా అయితే బిల్డ్ అవుతున్నాయి. అండ్ వాళ్ళ ఇది వీక్లీ డేటా. మంత్లీ డేటా 23,500 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంది. అండ్ 23,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ క్రియేట్ అవుతుంది. 23,000 యాజ్ పర్ మంత్లీ డేటా మనకి 23,000 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్, 23,500 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ మనకున్న బాక్స్ థియరీ ప్రకారం సో ఈరోజు 23,400 ఇది కూడా బ్రేక్ అయ్యింది. సో నెక్స్ట్ 23,100, 22,800 ఇది ఒక మేజర్ ట్రెండ్ పాయింట్. ఇది 22,800. సో మార్కెట్స్ ఈ లెవెల్ని అయితే టెస్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 22,800 ఇక్కడ మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక ట్రెండ్ ఉంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకొక ట్రెండ్ ఉంది. సో ఈరోజు 23,400 కూడా బ్రేక్ అయింది. సో క్లోజింగ్ 23,450 దగ్గర క్లోజ్ అయింది. సో 23,100, 22,800. సో ఇక్కడ నుండి ఇంకొక 650 పాయింట్స్ వరకు కూడా మనకి రిస్క్ ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. ఇది మేజర్ ట్రెండ్. ఒకవేళ ఇది కట్ అయితే మాత్రం 22,800 కట్ అయితే ఆల్మోస్ట్ ఆల్ 21,000 ఇండికేట్ చేస్తుంది. సో 22,800 కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన పాయింట్ ఇది. సో మోస్ట్ ప్రాబబులీ ఇక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు అనిపిస్తుంది 22,800. సో ఇక మేజర్ ఇండిసెస్ జాగ్రత్తగా గమనిస్తే ఇవాళ నిఫ్టీ బేరిష్ ప్లస్లో క్లోజ్ అయింది. ఐటీ ఇవాళ మనకి మోర్ దాన్ 2.5% ఫాల్ వచ్చింది. అండ్ బ్యాంక్స్ 0.37% పాజిటివ్లో క్లోజ్ అయితే బ్యాంక్స్ ఐటీ 2.5% నెగిటివ్లో క్లోజ్ అయింది. ఇవాళ మేజర్ డ్యామేజ్ మనకి ఐటీ నుంచే వచ్చింది. అదేవిధంగా ఫిన్ నిఫ్టీ కూడా న్యూట్రల్లోని ఫ్లాట్గా క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ కూడా ఫ్లాట్గా క్లోజ్ అయింది. రిలయన్స్ ఇంకొక 0.5% పైనే డ్రాప్ అయింది. సో ఓవరాల్గా రిలయన్స్ బేరిష్ ప్లస్, మిడ్ క్యాప్ బేరిష్ ప్లస్, ఫిన్ నిఫ్టీ బేరిష్ ప్లస్, ఐటీ బేరిష్ ప్లస్, బ్యాంక్స్ న్యూట్రల్లో ఉంటే నిఫ్టీ కంప్లీట్గా బేరిష్ ప్లస్లోనే ఉంది. సో ఇక్కడ మనకి అన్ని ట్రెండ్స్ కూడా వీక్గానే ఉన్నాయి. షార్ట్ టర్మ్ ట్రెండ్, మిడ్ టర్మ్ ట్రెండ్ అండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్ అన్నీ కూడా వీక్గానే ఉన్నాయి. 23,762 మనకి షార్ట్ టర్మ్ ట్రెండ్ సపోర్ట్ కింద ఇండికేట్ చేస్తుంది. 23,762. అండ్ బ్యాంక్స్ కూడా షార్ట్ టర్మ్ ట్రెండ్, మిడ్ టర్మ్ ట్రెండ్ వీక్గా ఉన్నాయి. ఒక లాంగ్ టర్మ్ ట్రెండే స్ట్రాంగ్గా ఉంది. సో మిడ్ టర్మ్ ట్రెండ్ కూడా వీక్గానే ఉంది. అండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్ మాత్రం బ్యాంక్స్కి స్ట్రాంగ్గానే ఉంది. 48,850 దగ్గర లాంగ్ టర్మ్ ట్రెండ్ అయితే ఉంది. అండ్ ఐటీ మనకి షార్ట్ టర్మ్ ట్రెండ్ ఈరోజు మళ్ళీ వీక్ అయింది. 2.5% ఫాల్ అవటం వల్ల షార్ట్ టర్మ్ ట్రెండ్ వీక్ అయింది. నిన్నటి వరకు కూడా 1, 2, 3, 4, 5, 6, 7 సెషన్స్ మనకి షార్ట్ టర్మ్ ట్రెండ్ స్ట్రాంగ్గా ఉంటే ఇవాళ షార్ట్ టర్మ్ ట్రెండ్ వీక్ అయింది. సో మిడ్ టర్మ్ ట్రెండ్ కూడా వీక్గానే ఉంది ఆల్రెడీ. అండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్ మాత్రం స్ట్రాంగ్గానే ఉంది. సో లాంగ్ టర్మ్ ట్రెండ్ 39,000 దగ్గర ఇండికేట్ చేస్తుంది. సో ఐటీకి, బ్యాంక్స్కి షార్ట్ టర్మ్ ట్రెండ్, మిడ్ టర్మ్ ట్రెండ్ వీక్గా ఉన్నప్పటికీ లాంగ్ టర్మ్ ట్రెండ్ స్ట్రాంగ్గా ఉంది. నిఫ్టీకి మాత్రం 3 ట్రెండ్స్ కూడా వీక్గానే ఉన్నాయి. ఇక రిలయన్స్. సో రిలయన్స్ లాస్ట్ 3 days నుంచి ఒకే లో దగ్గర వెయిట్ చేస్తుంది 1250 దగ్గర. సో లాస్ట్ 3 days 1250 పైనే
క్లోజ్ అవుతూ వస్తుంది. ఏదన్నా వస్తే ఇక్కడ ఒక చిన్న బౌన్స్ రావచ్చు అనిపిస్తుంది. రిలయన్స్లో లాస్ట్ 3 days నుంచి ఒకే పాయింట్ దగ్గర అయితే హోల్డ్ అయింది కాబట్టి. ఇక ఇవాళ ఎగ్జాక్ట్లీ మనకి ఆల్మోస్ట్ ఆల్ 50% రేంజ్ ఏదైతే ఉందో, అంటే నిన్న ట్రేడ్ అయిన 50% రేంజ్ ఏదైతే ఉందో అక్కడి నుంచే మార్కెట్ ఫాలో అవటం చూసాం. అండ్ -61.8. ఈవెన్ ఇక్కడ కూడా మనకి 50% ఏదైతే ఉందో లాస్ట్ వీక్ రేంజ్ అక్కడి నుంచి హ్యూజ్గా అయితే ఫాలో అవటం చూసాం. అండ్ 23,350 దగ్గర ఒక సపోర్ట్ వచ్చింది. ఇక ట్రేడర్ వ్యూలో మనకి 23,450 ఈరోజు క్లోజింగ్. సో 23,373 ఇవాళ -38.2 దగ్గర ఎగ్జాక్ట్గా సపోర్ట్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. 23,350 లెవెల్ అది. సో 23,157, 22,940 నెక్స్ట్ లెవెల్స్కి అయితే ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. అండ్ 23,451 వీక్లీ గ్యాన్ యాంగిల్ ప్రకారం -90 degrees 23,451. ఇవాళ ఎగ్జాక్ట్లీ 23,453 దగ్గర క్లోజ్ అయింది. సో ఇంకా మనకి ఆల్మోస్ట్ ఆల్ ఈ న్యూట్రల్ ఏరియాలోనే క్లోజ్ అయినట్లు కనిపిస్తుంది. సో 23,595, 23,550 ఈ మంత్ సపోర్ట్ లెవెల్స్ ఇవి. సో 23,595, 23,550 మనకి ఈ మంత్కున్న సపోర్ట్ లెవెల్స్. సో ఈరోజు ఫస్ట్ టైం మనకి ఆ లెవెల్కి బిలోనే క్లోజ్ అయింది. అట్లీస్ట్ నిన్న క్లోజింగ్ అయినా కానీ మనకి ఆ లెవెల్కి దగ్గరలో క్లోజ్ అయింది. 23,550 లెవెల్లో అయితే క్లోజ్ అయింది. సో ఇవాళ 23,550 ఒక మంత్లీ సపోర్ట్ ఏదైతే ఉందో ఆ సపోర్ట్కి బిలోనే క్లోజ్ అయింది. సో ఆల్మోస్ట్ ఆల్ మనకి నెక్స్ట్ టార్గెట్స్ ఇవిగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక బ్యాంక్స్ 50,300. సో బ్యాంక్స్ నిన్నటి మీద కంపేర్ చేస్తే అరౌండ్ ఒక 184 పాయింట్స్ అప్ అయ్యాయి. సో ఇక్కడ 50,034 to 49,775 ఈ మంత్కి మనకున్న సపోర్ట్స్. సో 49,775 నుండి 50,034 ఇంకా సపోర్ట్ ఏరియా అయితే బ్యాంక్స్ బ్రేక్ అవ్వలేదు. సో ఇవాళ క్లోజ్ అయిన విధానాన్ని బట్టి చూస్తే మనకి 50,363. సో 23.6 అండ్ 0% మధ్యలోనే ఉంది. సో లాస్ట్ మంత్ లో కట్ అయింది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇంకా లాస్ట్ మంత్ లో అయితే కట్ అవ్వలేదు. ఐటీ ఇవాళ చాలా రోజుల తర్వాత 4 days తర్వాత ఒక ఇంపార్టెంట్ మార్క్ అయితే 42,200 మార్క్ బిలో క్లోజ్ అయింది. సో 42,130 మనకి 61.8. సో ఇవాళ 41,400 దగ్గర క్లోజ్ అయింది. 38.2% దగ్గర అయితే క్లోజ్ అయింది. లాస్ట్ మంత్ రేంజ్ 38.2%. సో ఇక్కడ 39,370, 39,300 ఈ లెవెల్లో మంత్లీ సపోర్ట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో బోత్ బ్యాంక్స్ అండ్ ఐటీ మంత్లీ సపోర్ట్ దగ్గర నియరెస్ట్ పాయింట్ దగ్గర అయితే క్లోజ్ అయ్యాయి. బట్ ఐటీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం లాస్ట్ మంత్ లో ఏదైతే సపోర్ట్ ఏదైతే ఉందో ఈ మంత్ సపోర్ట్ ఏదైతే దానికి బిలోనే క్లోజ్ అయింది. ఇండిసెస్ ఇవాళ సెంటిమెంట్ వైజ్, సో ఇవాళ ఇన్ఫోసిస్, టీసీఎస్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్ మేజర్ డౌన్ సైడ్ కాంట్రిబ్యూటర్స్. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, హిండాల్కో, M&M, SBI, హిందుస్థాన్ యూనిలివర్ పాజిటివ్ సైడ్ కాంట్రిబ్యూటర్స్. సో మెజారిటీ మనకి ఇక్కడ కాంట్రిబ్యూషన్ డౌన్ సైడే వచ్చింది. సో అరౌండ్ 80 పాయింట్స్ డౌన్ సైడ్ క్లోజ్ అయింది. ఇక బ్యాంక్స్, సో బ్యాంక్స్ కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్, SBI, కోటాక్ పాజిటివ్ సైడ్ కాంట్రిబ్యూట్ చేస్తే యాక్సిస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఇండస్ మాత్రం హ్యూజ్గా నెగిటివ్ సైడ్ అయితే కాంట్రిబ్యూషన్. ఐటీ ఒక్కటి కూడా పాజిటివ్లో లేదు. సో మొత్తం అన్ని కౌంటర్స్ కూడా నెగిటివ్. మేజర్లీ ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్, విప్రో. సో లీడర్స్ ముగ్గురు కూడా టెక్ మహేంద్ర 4 లీడర్స్ మొత్తం కూడా హ్యూజ్గా అయితే ఫాల్ చూసాం. ఇన్ఫోసిస్ అరౌండ్ 3%, టీసీఎస్ మోర్ దాన్ 3% ఇవాళ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఇక ఇండెక్స్ టాప్ 10స్లో మనకి సో 4 out of 10 ఇంట్రాడేలో నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. అండ్ వీక్లీలో 5 out of 10 న్యూట్రల్, 5 out of 10 నెగిటివ్, పాజిటివిటీ అయితే లేదు. అండ్ మంత్లీలో ఇప్పటి వరకు కూడా 8 out of 10 నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఇక బ్యాంక్స్, సో బ్యాంక్స్ ఇంట్రాడేలో కొంత పాజిటివ్గా క్లోజ్ అయినా వీక్లీలో 4 out of 10 న్యూట్రల్ అండ్ 4 out of 10 నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. అండ్ 7 out of 10 నెగిటివ్లోనే. సో మంత్లీ డేటా మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్లో ఉంది.
అండ్ ఐటీ చూద్దాం. సో ఐటీ ఇంట్రాడే డేటా అండ్ వీక్లీ డేటా క్లియర్గా 10 out of 10 నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఏ ఒక్క కంపెనీ కూడా ఐటీ ప్యాక్ నుంచి పాజిటివిటీ అనేది లేదు. అండ్ మంత్లీ 5 out of 10 న్యూట్రల్లో క్లోజ్ అయ్యాయి. హీట్ మ్యాప్స్. సో ఇవాళ హిండాల్కో, హీరో మోటార్స్, టాటా స్టీల్ 2.5% to 4% వరకు క్లోజ్ అయితే పాజిటివ్ సైడ్. నెగిటివ్ సైడ్ టీసీఎస్, బీపీసీఎల్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డిస్, ట్రెంట్, విప్రో సో అరౌండ్ 2.5% to 3% నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఇక ప్రీవియస్ పర్సంటేజ్ రేంజ్ని బట్టి చూస్తే మనకి వీక్లీ డేటా ప్రకారం 42 కౌంటర్స్ వీక్గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీలో ఓన్లీ 2 కౌంటర్స్ మాత్రమే పాజిటివ్లో ఉన్నాయి. సో 42 + 2 44, ఇంకొక 6 మాత్రం న్యూట్రల్లో ఉన్నాయి. సో ఇది ఒక అనాలిసిస్. దీన్ని బట్టి కూడా మనం చెప్పొచ్చు నిఫ్టీ డైరెక్షన్. సో 42 నెగిటివ్ సైడ్ ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. సో నిఫ్టీ ఇంకా ఫర్దర్గా వీక్ అయ్యే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. ఈవెన్ మంత్లీ డేటా కూడా మనకి 42 పాజిటివ్ అండ్ 42 నెగిటివ్ అండ్ 3 పాజిటివ్. సో బోత్ వీక్లీ డేటా అండ్ మంత్లీ డేటా మనకి 42 కౌంటర్స్ ఈచ్ నెగిటివ్లో అయితే కనిపిస్తూ ఉంది. సో ఇంకా ఇక్కడ మార్కెట్ 23,000 ఆర్ 22,800 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ 50 చూద్దాం. సో నెక్స్ట్ 50లో కూడా 38 కౌంటర్స్ వీక్గా చూపిస్తున్నాయి వీక్లీలో అవుట్ ఆఫ్ 50. అండ్ మంత్లీలో కూడా 43 కౌంటర్స్ వీక్గా చూపిస్తున్నాయి అవుట్ ఆఫ్ 50. అండ్ బ్యాంక్స్ కూడా మనకి 9 out of 12 కౌంటర్స్ వీక్గా చూపిస్తున్నాయి వీక్లీ. అండ్ 6 out of 12 వీక్గా చూపిస్తున్నాయి మంత్లీలో. అండ్ ఐటీ 9 out of 10 వీక్గా చూపిస్తున్నాయి వీక్లీ డేటా ప్రకారం. 5 out of 10 వీక్గా చూపిస్తుంది మంత్లీ డేటా ప్రకారం. ఇక ఇండిసెస్. సో ఇండిసెస్లో కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ అన్ని రెడ్లోనే కనిపిస్తున్నాయి. నిఫ్టీ, నెక్స్ట్ 50, ఐటీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ సెలెక్ట్ అండ్ ఫిన్ నిఫ్టీ యాజ్ పర్ వీక్లీ డేటా. అండ్ ఈవెన్ మంత్లీ డేటాలో కూడా మనకు ఒక ఐటీ తప్ప మిగతావన్నీ కూడా రెడ్లోనే ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఓఐ చేంజ్ పర్ఫెక్ట్గా ఇండికేట్ చేస్తుంది. సో వీక్లీ డేటా ప్రకారం 23,700 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ చూపిస్తుంది. 23,200 స్ట్రాంగ్ సపోర్ట్ చూపిస్తూ ఉంది. సో ఇక్కడ 23,500 నుండి 23,350 షార్ట్ రేంజ్ ఒకటి క్రియేట్ అయ్యింది. సో 23,350, 23,500. బట్ ఎక్కువ నంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ మనకి 23,700 హ్యూజ్ రెసిస్టెన్స్ అయితే 23,200 హ్యూజ్ సపోర్ట్. అదేవిధంగా మంత్లీ డేటా ప్రకారం, మంత్లీ ఓఐ చేంజ్ ప్రకారం సో 23,500 స్ట్రాంగ్ స్టిఫ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ 23,000 మాత్రం ఈ సిరీస్కి స్ట్రాంగ్ సపోర్ట్గా అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ వీక్లీ మనకి ఓవరాల్ ట్రెండ్ కూడా ఇదే ఇండికేట్ చేస్తుంది. యాజ్ పర్ డేటా స్టిల్ నిఫ్టీకి అయితే డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తుంది. సో ఇది ఓవరాల్గా ఈరోజు అనాలిసిస్. సో నిఫ్టీ చాలా రోజుల తర్వాత మనకి ఆఫ్టర్ 2 సెషన్స్ 23,500 బిలో క్లోజ్ అయింది. సో 23,000 దగ్గర అయితే మనకి స్ట్రాంగ్ టెక్నికల్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది ఈ మంత్కి. సో 22,800 దగ్గర ఇక్కడ బాక్స్ థియరీలో ఒక సపోర్ట్ అయితే కనిపిస్తుంది 22,800. సో ఇప్పటి వరకు వచ్చిన ట్రెండ్స్ ప్రకారం చూస్తే ఇది ఒక ట్రెండ్ అయితే 26,300 నుండి 24,650. సో ఇక్కడి నుంచి ఇక్కడికి సెకండ్ ట్రెండ్లో ఉన్నాం ఇప్పుడు మనం. సో 22,409 ఇవాళ ఆ లెవెల్ కూడా బ్రేక్ అయ్యింది. ఇక 23,100, 22,800 నెక్స్ట్ సపోర్ట్స్ అయ్యే ఛాన్సెస్. ఇది బిగ్గర్ హర్డిల్. సో ఇక్కడ బిగ్గర్ సపోర్ట్ కూడా వచ్చే ఛాన్స్ 22,800 దగ్గర. ఇది ఓవరాల్ ఈరోజు అనాలిసిస్. మళ్ళీ మనం రేపటి అనాలిసిస్ వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్.